నమస్కారం అండి. మనం ఇప్పుడు వలివేటి నాగచంద్రావతి గారు రాసిన ఉన్నది ఒక్కటే జీవితం అనే కథను విందామా? గేటు ముందు ఆటో ఆగిన చప్పుడుకి డైనింగ్ టేబుల్ తుడుస్తున్న అనసూయమ్మ ఒక్కడుగు వెనక్కి వేసి మెడ తిప్పి వీధి వైపు చూసింది. గేటు తలుపు తీసి సూట్ కేసు లాక్కుంటూ వస్తోంది సంధ్య. గతుక్కుమన్నది అనసూయమ్మ. గబగబా ముందు హాల్లోకి వచ్చేసి లోగొంతుకతో, "ఏమండి, సంధ్య మళ్ళీ వచ్చేసింది" అంది గాబరాగా. "ఏమిటి సంధ్య మళ్ళీనా?" పడక కుర్చీలో వాలి ఒక్క పలుకులు నములుతూ భుక్తాయాసం తీర్చుకుంటూ పొద్దున చదవగా మిగిలిన పేపర్ చివరి పేజీలు తిరగేస్తున్న పార్వతీశం గారు గబాలన కుర్చీలోంచి లేచారు. ఆ పాటికి సంధ్య గుమ్మంలో అడుగుపెట్టింది. కూతురు చేతిలో సూట్ కేసు అందుకుని గోడవారగా పెట్టి, "బస్సా ట్రైన్కి వచ్చావా?" అడిగింది అనసూయమ్మ, మామూలుగా ఉండడానికి శత విధాలా ప్రయత్నిస్తూ. "కృష్ణాకి వచ్చాను" చెప్పింది సంధ్య క్లుప్తంగా. "అల్లుడొచ్చి ఎక్కించాడా?" మరో ప్రశ్న సంధించింది అనసూయమ్మ. సంధ్య మొహం పరకాయించి చూస్తూ మాట్లాడలేదు సంధ్య. "సరే సరే, ప్రయాణం చేసి వచ్చింది, ముందు దాని స్నానం పానం సంగతి చూడు" అన్నారు పార్వతీశం గారు కలుగు చేసుకుని. పగటి పొద్దు గడిచిపోయింది. రాత్రి భోజనాలు కూడా ముగిశాయి. హాల్లోని పడక కుర్చీని ముందువైపు వరండాలోకి మార్చుకుని కూర్చున్నారు పార్వతీశం గారు. ఆ కుర్చీ పక్కనే కూర్చుని తండ్రి మోకాళ్ళ మీద తలవాల్చింది సంధ్య. "నాన్న, నేను మళ్ళీ అతని దగ్గరకు వెళ్ళను" అంది గాద్గదికంగా. కూతురు తల నిమురుతూ మాట్లాడలేదు పార్వతీశం గారు. ఒక్కపొడి డబ్బాతో అప్పుడే అక్కడికి వచ్చిన అనసూయమ్మ కొంచెం విసుగ్గా, "మళ్ళీ ఏమైంది?" అంది. కుడి చెయ్యి పైకెత్తి చూపించింది సంధ్య. మణికట్టున పైన కమిలిన వేళ గుర్తులు. కళ్ళనీళ్లు కమ్ముకొచ్చాయి ఇద్దరికి. ఏడాది క్రితం సంధ్య పెళ్లి చేశారు. అప్పటికి బిఎస్సి ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసింది సంధ్య. ఎవరో తెలిసిన వాళ్ళు తెచ్చారు సంబంధం. కుర్రాడు అందగాడు, నిక్షేపంగా బ్యాంకు ఉద్యోగం చేసుకుంటున్నాడు, ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధం కాలదనుకుంటే మళ్ళీ కావాలనుకున్నప్పుడు దొరక్కపోవచ్చును. ఎంత చదివించినా చివరకు పెళ్లి చేయాల్సిందే కదా అనుకుంటూ సంధ్యని ఒప్పించేశారు. పెళ్లి చేసేశారు. నెల తిరగకుండానే చీరా సారా పెట్టి కాపురానికి పంపించేశారు. ఒక వారం రోజులు కోడలికి సాయం ఉండి అత్తగారు తన దారిని తాను వెళ్ళిపోయింది. భర్త, కాలేజీకి వెళ్ళే కొడుకు, ఆవిడ సంసారం ఆవిడకుంది. మరి వెళ్ళే ముందు ఒక్క మాట అన్నది. ఆదిత్యకి వాళ్ళ నాన్నలాగా కోపం ఎక్కువ, వాడి మనసు తెలిసి మసలుకో, గొడవ ఉండదు అని. అప్పుడు ఆ మాటను అంతగా పట్టించుకునే స్థితిలో లేదు సంధ్య. రేపటి నుంచి ఇంట్లో తను భర్తే ఉండబోతున్నారు. ఆ ఊహ మాత్రమే మనసులో తిరుగాడుతోంది, పులకింపజేస్తోంది. ఆదిత్య బ్యాంకు ఇంటికి దగ్గరే. మధ్యాహ్నం లంచ్కి ఇంటికే వస్తుంటాడు. నిన్నటిదాకా అత్తగారు ఉండడం మూలాన పెళ్లిలో తప్ప అతనితో పాటు కలిసి భోంచేసిందే లేదు. ఈరోజు అతనితో పాటు ముచ్చట్లు చెప్పుకుంటూ, సరసల్లాపాలు ఆడుకుంటూ, ఒకరి నోటికొకరు అందించుకుంటూ ఎన్నెన్నో మధురోహలు. ఆదిత్య వచ్చే వేళకి పువ్వులా తయారయ్యి నవ్వుతూ ఎదురు వెళ్ళింది. తన కోసమే ఎదురు చూస్తోన్న భార్యని ఏ స్పందన లేకుండా సాదాగా చూశాడు ఆదిత్య. నిరాశగా అనిపించినా పని ఒత్తిడేమో అని సరిపుచ్చుకుంది. మళ్ళీ ఉత్సాహం కూడగట్టుకుంది. తనకి అతనికి వడ్డించి పిలిచింది. "ఏమిటి, నువ్వు నాతో పాటే తింటావా?" ఘోరమైన అపరాధం ఏదో చేస్తున్నట్టు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆదిత్య. "అవును, ఏ అలా అడిగారు?" అంది సంధ్య తను ఆశ్చర్యపోతూ. ఒక్క క్షణం సంధ్య మొహంలోకి చూసి, "మా అమ్మ మా నాన్నగారు తిన్న తర్వాత కానీ తినదు" అన్నాడు ముభావంగా. చివుక్కుమనిపించింది సంధ్యకి. చురుగ్గా ఏదో అనబోయి సంభాళించుకుంది. "మరీ 18వ శతాబ్దం మాట చెప్తారేమిటండి, భలే వారే" అంది నవ్వేస్తూ. ఆదిత్య నుదురు ముడతలు పడింది. అదేమీ చూడనట్టే తనే ఆ మాట ఈ మాట మాట్లాడేస్తూ అతని మూడు మంచిగా మార్చాలని చూసింది. ఆ ప్రయత్నంలోనే
మీకు పెరుగన్నంలో చిక్కుడు గింజలు నంచుకోవడం ఇష్టమట కదా, అత్తమ్మ చెప్పారు. ఇవిగో నావి కూడా మీరు తీసుకోండి అంటూ తన కంచంలోని చిక్కుడు గింజలు అతని కంచంలో వేసింది చొరవగా. ఉగ్రుడైపోతూ గబాలున లేచి తింటూ తింటూ ఉన్న కంచాన్ని నేలకేసి కొట్టాడు ఆదిత్య. ఎంత పొగరు, నీ వెధవ ఎంగి నాకు వేస్తావా అంటూ కళ్ళెర్ర చేశాడు. అది మొదలు ఆదిత్య స్వరూపం వెనుకున్న కురూపాన్ని సంధ్య దర్శిస్తూనే ఉంది, భరిస్తూనే ఉంది. అతనికి సంధ్య పకాలున నవ్వడం ఇష్టం ఉండదు. స్నేహితులతో 5 నిమిషాల కంటే ఫోన్లో మాట్లాడటం నచ్చదు. అతను పురమాయించిన వంటకాలే చేయాలి. వేరే ఏదైనా చేస్తే ఆదిత్య అది ముట్టుకోడు, పళ్ళెం విసిరి కొడతాడు. అతడి ఆగడాలను సహిస్తూనే ఉంది సంధ్య. అతనికి అనుగుణంగా తన అలవాట్లను మార్చుకుంటూనే ఉంది. వదులుగా వాలుజడ వేసుకునే తను అతనికి ఇష్టం లేదని గట్టిగా బిగించి వేసుకుంటోంది. తనకి సిల్కు చీరలు ఇష్టమైనా అతని కోసం నేత చీరలు కట్టుకుంటోంది. ప్రతిదీ అతను చెప్పినట్టుగానే నడుచుకుంటోంది. ఎందుకు? తన సర్దుబాటు గుణం గ్రహించైనా అతను మారకపోతాడా అని చిన్న ఆశ. ఆ సుదినం కోసం సహనంతో వేచి చూస్తోంది సంధ్య. ఆ రోజు బ్యాంకు నుండి వస్తూ తన కొలువికిని వెంటబెట్టుకొచ్చాడు ఆదిత్య. ముందు హాల్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే టీ చేసి ట్రేలో బిస్కెట్లు, టీ కప్పులు పెట్టి తీసుకువెళ్ళింది సంధ్య. గుమ్మంలోనే ఎదురు వెళ్ళి ట్రే అందుకుని ఇక వెళ్ళమన్నట్టు సైగ చేశాడు ఆదిత్య. ఇంకా తనని పరిచయం చేస్తాడని ఎదురు చూస్తుంటే ఏమిటిలా? ఇంటికొచ్చిన వాళ్ళకి భార్యను పరిచయం చేయాలనే సభ్యత కూడా తెలియదా ఆదిత్యకి? తెల్లబోయి చూస్తున్న సంధ్యని ఆ వచ్చిన ఆగంతకుడు చూడనే చూశాడు. అరే సంధ్య నువ్వా అన్నాడు ఆనందంగా. రాఘవన్నయ్య నువ్వేంటి ఇక్కడ? సంబరపడుతూ తను వెళ్ళి కూర్చుంది సంధ్య. సంధ్య ప్రాణ స్నేహితురాలు రమణి అన్నగారే రాఘవ. ఇళ్ళు కూడా ఒకే వీధిలో ఉండడం వలన రమణితోనే గాక ఆ కుటుంబం అంతటితోనూ సంధ్యకు చనువు ఎక్కువే. రాఘవని చూడగానే తన నెచ్చెలి రమణిని కలిసినట్టే ప్రాణం లేచొచ్చింది సంధ్యకి. ప్రహరీ గోడ మీద వాలిన పక్కింటి వాళ్ళ జామకాయల్ని దొంగచాటుగా కోసుకుని తినడం దగ్గర నుంచి స్కూటర్ మీద చెల్లెలు రమణిని సంధ్యని కూడా ఎక్కించుకుని ట్రాఫిక్ పోలీస్ కనపడగానే సందు గొంతుల్లోంచి స్పీడ్గా తప్పించుకున్న రోజుల దాకా గుర్తు చేసుకుని నవ్వేసుకున్నారిద్దరూ. వాళ్ళతో పాటే నవ్వినట్టే నవ్వి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు వస్తుండండి, మా సంధ్య సంతోషిస్తుంది అని నమ్మబలికి రాఘవ అలా కాలు బయట పెట్టాడో లేదో తలుపులు ఢామ్మని వేసి విషం కక్కడం మొదలుపెట్టాడు ఆదిత్య. ఏమో అనుకున్నాను, గ్రంథసాంగురాలివేనన్నమాట అన్నాడు వెటకారంగా. ఏమంటున్నారు? దెబ్బతిన్నట్టు అడిగింది సంధ్య. ఏం నంగనాచివే, బైకు మీద షికార్లు, సినిమాలు అంతేనా, ఇంకా ముందుకెళ్ళారా అంటున్నాడు ఆదిత్య అనుమానంగా. అంత దారుణంగా మాట్లాడకండి. చిన్నప్పటి నుంచి రమణితో పాటు నేను అన్నయ్య అనే పిలుస్తాను, మీరు విన్నారుగా. ఏడుపు వచ్చేసింది సంధ్యకి. నోరు ముయ్యవే, అన్నయ్యట అన్నయ్య, రంకుతనానికి మంచి ముసుగే వేశావు హేళనగా అన్నాడు ఉచితానుచితాలు మరచిపోయి. చిచ్చి, ఇంత అసభ్యమైన నింద వేస్తారా? మీ నోటికి హద్దు లేదా? రోషంగా అంది సంధ్య. నన్ను చీ అంటావా? ఎంత కండకావరమే నీకు! కళ్ళు ఎర్రజేసి సంధ్య చెంప చెళ్ళు మనిపించాడు ఆదిత్య. అంతటితో ఆగలేదు అతను. నన్ను చీకొట్టిన దానివి నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, పోవే అంటూ సంధ్య భుజం పట్టుకుని వీధి గుమ్మం వైపు ఒక్క నెట్టు నెట్టాడు. మూసి ఉన్న తలుపులు పడిపోకుండా ఆపింది సంధ్యని. ఆ తలుపే ఆధారంగా కిందికి జారి కూలబడిపోయింది ఆ అమ్మాయి. అనుకోని హఠాత్ పరిణామానికి స్తబ్దురాలయ్యింది సంధ్య. కాసేపటిదాకా చెంప మండుతున్న సంగతి కూడా తెలియలేదు. కళ్ళ వెంబడి ధారాపాతంగా జారుతున్నాయి కన్నీళ్లు. ఎంతసేపు అలా ఉండిపోయిందో తెలియలేదు. లేవాలని కూడా అనిపించలేదు. రాత్రి అయింది. చేసింది తప్పని తోచి భర్త తన దగ్గరకు వస్తాడని ఎదురు చూసింది. ఉన్నదేదో తినేసి అతను ముసుగు తన్ని పడుకోవడం గమనిస్తూనే ఉంది. తెల్లారింది. బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది సంధ్య.
నేను వెళుతున్నాను అని మాత్రం భర్త వినేలాగా చెప్పింది. పోవే, నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళగొట్టేవాణ్ణి అన్నాడు ఆదిత్య. నలిగిన బట్టలతో చెదిరిన వెంట్రుకలతో ఇంటికొచ్చిన సంధ్యను చూడగానే గుండె లవిసిపోయాయి తల్లిదండ్రులకి. కన్నీళ్లతో కూతురు చెబుతోన్న అల్లుడి విపరీత ధోరణిని వేదనాభరిత హృదయాలతో విన్నారు. ఒకరోజంతా తామేడుస్తూ కూతుర్ని ఓదారుస్తూ గడిపారు. ఆ మరుసటి రోజు ఆలోచనలో పడ్డారు. కింకర్తవ్యం అని లక్షలు కట్నం ఇచ్చారు. లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు. ఏడాది తిరగకుండా పుట్టింటికి వచ్చిందంటే ఎంత అప్రతిష్ట! లోకులు పలు కాకులు ఎదురుగా అనలేకపోయినా వెనక ఎన్ని అవాకులు చవాకులు పేల్తారో. అతనికే నెల తిరగకుండా మళ్ళీ పెళ్లి కొడుకు అవుతాడు. కానీ దీన్నెవరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారు? జీవితాంతం పువ్వు కాయ ఎరగని మొండి మాకులా ఉండడం తమకి గుండెకోత కాదు? చూడు తల్లి, ప్రతి మగవాడిలోనూ సహజంగానే అహం ఉంటుందమ్మా. ఇంటి మీద ఇల్లాలి మీద తన ఆధిపత్యమే చెల్లాలని. ఆదిత్యలో ఆ అహం ఒక పాలు ఎక్కువ అన్నమాట. అందులోనూ నువ్వు అతని జీవితంలోకి కొత్తగా అడుగుపెట్టావు. ముందు జాగ్రత్తగా నిన్ను అతని చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. ఇలాంటప్పుడే నువ్వు ఓరిమి పెంచుకోవాలి. అతన్ని నీ దారికి తెచ్చుకోవడం నీ చేతుల్లోనే ఉందమ్మా. అతని మూర్ఖత్వాన్ని నీ ప్రేమతో నీ ప్రవర్తనతో మార్చుకో. నువ్వే తన లోకం అనుకునేలా చేసుకో అని తల్లి తండ్రి సంధ్యకి ఎన్నో విధాల నచ్చజెప్పారు. తిరిగి వెళ్ళడానికి ఒప్పించారు. పార్వతీశం గారు సంధ్యని వెంటబెట్టుకుని అల్లుడి దగ్గరకు వెళ్ళారు. తల వంచుకుని కూతురుదే తప్పని ఒప్పుకున్నారు. చిన్నతనం వల్ల, తమ గారాభం వల్ల, లోకజ్ఞానం లోపించటం వల్ల కూతురు తొందరపడిందని క్షమించమని వేడుకున్నారు. ఉదార హృదయంతో మన్నించానన్నట్టు తల పంకించాడు ఆదిత్య. నిర్లక్ష్యం చేసిన వ్యాధిలా ఈసారి మరీ విజృంభించాడు ఆదిత్య. నిరంకుశత్వం శృతి మించిపోయింది. తను ఏం చేసినా ఏమన్నా పడి ఉంటుందా లేదా అని పరీక్షించటం మొదలుపెట్టాడు. పని మనిషిని మానిపించాడు. ప్రతి పనిలోనూ వంకలెంచుతున్నాడు. నలుగురు వినేలా గొంతు పెంచుతున్నాడు. వీటన్నిటికీ ఎలాగో ఓర్చుకున్నది కానీ రాత్రిపూట పశువులా ప్రవర్తించడాన్ని మాత్రం భరించలేకపోయింది. ఆదిత్య బ్యాంకుకు వెళ్ళిన సమయంలో సూట్ కేసు సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. షరా మామూలే. అదే పాట, అదే రాగం. పరువు ప్రతిష్ట. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్ళు కాదు. ఓ బిడ్డ పుడితే అన్నీ సర్దుకుంటాయి. నీతులు సామెతలు. ఈసారి ఎన్ని మాటల ప్రయోగాలు చేసినా సంధ్య మెత్తబడే సూచనలు అగుపించలేదు. భగవంతుడా, ఇంకేది దారి అని తల మొత్తుకుంటుండగా మినుకు మినుకుమంటూ దొరికిందొక దారి అనసూయమ్మకి. ఇది ఇంకొక రాయి, వేసి చూడు అన్నారు పార్వతీశం గారు నిస్త్రాణగా. అనసూయమ్మ మెల్లగా కూతురు దగ్గరకు చేరింది. ఏ ఉపోద్ఘాతము లేకుండా మొదలుపెట్టింది. సుమతి అని మా పెద్దల్లి కూతురు, నీకు అంతగా తెలియదులే. నాకంటే కొంచెం పెద్దది. నేనంటే ప్రాణం పెడుతుంది. ఇందాక ఫోన్ చేసింది. వాళ్ళ ఊళ్ళో అమ్మవారి జాతరట. తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పింది. దాన్ని చూసి రావాలని ఎప్పటినుంచో కోరిక. కుదరటమే లేదు. ఈ వంకనన్నా వెళ్ళాలనుంది. నిన్ను కూడా తీసుకురమ్మని గట్టిగా చెప్పింది. ఆ అమ్మవారు చాలా మహిమగల దేవతట కూడా. వెళదామా అంది ఆశగా. నేనెందుకు, నువ్వు వెళ్ళిరా అంది సంధ్య విరక్తిగా. నిన్నొదిలి నేనెలా వెళతాను? ఫోన్లే వద్దులే. అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా. కొంచెం నిష్ఠూరంగా అంది అనసూయమ్మ. తల్లి మొహంలో ఆశాభంగం తాలూకు నీడలు చూశాక సరేననక తప్పలేదు సంధ్యకి. బస్సులో 3 గంటల ప్రయాణం. దారి పొడుగున సుమతి చరిత్ర చెబుతూనే ఉంది అనసూయమ్మ. 18 ఏళ్ల సుమతిని మేనత్త కొడుకు సుదర్శనానికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళప్పుడు అల్లుడికి కట్నంగా 4 ఎకరాల మాగాణి ఇస్తానన్న తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. భర్తిచ్చిన మాటతో తనకేమీ సంబంధం లేదన్నది సవతి తల్లి. అప్పటి నుంచి మొదలయ్యాయి సుమతికి తిప్పలు. పొలం తెస్తేనే ఇంటికి రానిస్తానన్నారు అత్త భర్త. నా గుమ్మం తప్పొద్దన్నది సవతి తల్లి.
ఆ తరువాత లోకానికి వెరచి భార్యని ఇంట్లోకి రానిచ్చాడే గాని అప్పటి నుంచి సుమతి పడిన కష్టాలు భగవంతుడికి ఎరుక. అత్త తిట్టినా, భర్త కొట్టినా, ఇంకో ఆడదాన్ని పడగ్గదికి తెచ్చినా భరించిందే తప్ప అల్లరి చేయలేదు. పక్క మనిషికి కూడా చెప్పుకోలేదు. తననంత రుష్టు పెట్టిన అత్తగారు మంచాన పడితే 2 ఏళ్ళు సేవ చేసింది. ఆవిడ కన్ను మూశాక ఆ స్థానాన్ని భర్త భర్తీ చేశాడు. సుఖరోగాలతో ఒళ్ళు పుచ్చిపోయిన అతనిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటోంది ఇప్పటికీ. ఊళ్ళో వాళ్ళకి సుమతి అంటే ఎంతో భక్తి, గౌరవం. దేవత అంటారు. పుట్టింటిని మెట్టినింటిని తరింపజేసిందంటారు. కాపురానికి వచ్చిన ప్రతి కొత్త కోడల్ని సుమతి దగ్గరకు తీసుకువస్తారు. 4 మంచి మాటలు చెప్పమంటారు, ఆశీర్వదించమంటారు. తెలుసా? కళ్ళు మెరిపిస్తూ చెప్పింది అనసూయమ్మ. అదన్నమాట అర్థమైంది సంధ్యకి. ఇప్పుడు ఆ పతివ్రత గారితో తనకు జ్ఞానబోధ చేయించడానికి తీసుకొచ్చిందన్నమాట అమ్మ. తల్లి చూడకుండా నిట్టూర్చింది సంధ్య. సుమతి వీరిని 2 చేతులు చాచి ఆహ్వానించింది. ఆమె ప్రసన్న వదనం చూడగానే ఎందుకో గాని సంధ్యకి గొప్ప ఆరాధనాభావం కలిగింది. ఈమె ఏమి చెప్పినా కాదనలేమేమో అనిపించింది లోపల. వచ్చినప్పటి నుంచి సుమతిని క్షణక్షణం గమనిస్తూనే ఉంది సంధ్య. చెల్లెలితో అంటే అనసూయమ్మ గారితో పాత ముచ్చట్లు పంచుకుంటూనే ఉంది. అటు మగని అవసరాలు ఏమరపాటు లేకుండా చేస్తూనే ఉంది. మంచం మించి లేవలేకపోయినా ఆయన గారు ఎందుకో ఒకందుకు అరుస్తూనే ఉన్నాడు. ఈమె ఏమాత్రం విసుక్కోకుండా పరమశాంతంగా అనునయిస్తూనే ఉంది. జాతరకిది తొలి రోజు, దర్శనం చేసుకురండి అంది సుమతి వీరి స్నానపానాదులు ముగిశాక. సుమతి మాత్రం భర్తని వదిలి గుమ్మం దిగి ఎక్కడికి వెళ్ళదట. పూదండలు, పూజ సామాగ్రి ఎవరి చేతనైనా గుడికి పంపుతుందట. 10 వీధులున్న చిన్న ఊరది. తల్లి కూతుళ్ళు అమ్మవారిని దర్శించుకుని వచ్చారు. మర్నాడు పొంగళ్ళు పెట్టే రోజు. పూదండలు, నిమ్మకాయ దండలు తీసుకుని ముందు నువ్వు వెళ్ళి గుడికి, ప్రసాదం తయారయ్యాక పక్కింటి అమ్మాయిని తోడిచ్చి సంధ్య చేత పంపిస్తాను అంది సుమతి. రాత్రి వెన్నెల్లో పందిరికి విచ్చిన మల్లెపూలు కోసుకుంటున్నప్పుడు చూసింది తల్లి సుమతి పెద్దమ్మ నిమ్మకాయల దండ గుచ్చుతూ గుసగుసలాడుకోవడాన్ని. అంటే తల్లి వెళ్ళాక తనకి బ్రెయిన్ వాష్ అన్నమాట. నిజంగానే భర్త విషయంలో తను ఇంకొంచెం ఓర్పు వహించి ఉండాల్సిందా? అవసరం లేదు. పొంగుతున్న పాలగిన్నెలో బియ్యం వేస్తూ అంది సుమతి. నువ్వు పాపులాడే కొద్దీ అతను బిర్రబిగుస్తాడు. నువ్వు లొంగే కొద్దీ అతను అణిచివేస్తాడు. మొగుడు మగాడు అయినంత మాత్రాన నీ తప్పేమీ లేనప్పుడు ఎందుకు జోహుకుమనాలి? అతని దాష్టీకాన్ని నువ్వెందుకు సహించాలి? ఎదురు తిరుగు. అలాగని నిన్ను గయ్యాడిని కమ్మనడం లేదు. అతని అవసరం నీకెంతుందో నీ అవసరం అతనికి అంతే ఉంది. ఆలు మగలు ఒకరి మీద ఒకరు చూపించాల్సింది అధికారమో అహంకారమో కాదు. ఉండాల్సింది అవగాహన, నమ్మకం, ప్రేమ. ఈ విషయాన్ని పసివాడికి పాఠం చెబుతున్నట్టుగా సహనంతో చెప్పి చూడు. అప్పటికే బుద్ధి రాలేదా? సాహసం చెయ్యి. నువ్వు కాదు, నేనే నిన్ను వదిలేస్తున్నానని చెప్పి బయటకు వచ్చేసేయి. భర్త చాటునే తప్ప బతకలేమనే రోజులు కావివి. చదువు పూర్తి చేసుకో. నీ జీవితాన్ని నువ్వే దిద్దుకో. మంచిగా మలుచుకో. అప్రదిష్టలు, లోకుల కోతలు గాలొచ్చినప్పుడు దుమ్ము రేగినట్టు రేగుతాయి. వాటికి అవే అణుగుతాయి. వాటికి విలువివ్వకు. నమ్మలేనట్టు ఆశ్చర్యంగా చూస్తోంది సంధ్య. నన్ను చూడు. ధైర్యం చేయాల్సిన సమయంలో పిరికితనం అడ్డొచ్చింది. వాళ్ళు కళ్ళెర చేస్తే వణికిపోయాను. వాళ్ళు గీత గీస్తే దాటడానికి భయపడిపోయాను. తిట్లకి దెబ్బలకి తల ఒగ్గాను. నరకప్రాయంగా రోజులు గడిపాను. ఆ కడగండ్లలోనే 3 వంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం మిగిలింది నాకు? గాయాల తాలూకు మచ్చలు తప్ప. గుణవంతురాలు, గంగిగోవు, పతివ్రత అంటున్నారు ఇప్పుడు. ఏం చేసుకోను ఆ బిరుదుల్ని? నాకు అందకుండా చేజారిపోయిన జీవన మాధుర్యాలని తిరిగి నాకు అందించగలవా? సంధ్య, భగవంతుడు మనకిచ్చిన వరం ఈ జీవితం. దీన్ని వృధా కానీకు. పోరాడైనా బలవంతం చేసుకో. అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో వెలుగుదారి చూపిన ఆమెకు
కృతజ్ఞతలు నిండిన కళ్ళతో నమస్కరించింది సంధ్య. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.